తెలంగాణ మీద ఈ ఇది బిహైండ్ ద స్క్రీన్ మీద కొన్ని నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. అది తొందరలో జనాలందరూ కూడా తెలవాలి, మనం కూడా కోరుకుందాం. ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి బీఆర్ఎస్ తరపున? భవిష్యత్తు కార్యాచరణ పరిపాలనలో ఎటువంటి లోపాలున్నా, పరిపాలన సరిగా చేయకపోయినా, జనాలు ఇబ్బంది పడ్డా మా యొక్క కార్యాచరణ మేము చేస్తాము. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము మా కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. ఆల్రెడీ నాడు ఎట్లా పనిచేసిందో బీఆర్ఎస్వి ఇప్పుడు కూడా గట్లే పనిచేస్తాం. ఎటువంటి లాఠీ తూటాలకు భయపడలే, ఈ జైలు కంచెలకు భయపడలే, ఇప్పుడేం భయపడతారన్నా? అంతేనా? ఏహే ఇవన్నీ చూసినాం కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిదామని ఏముండదు అట్లాంటి అస్సలే నెవర్. నా ప్రాంతం మీద ఎవడో దాడి చేస్తా అంటే ఎట్లా ఊకుంటాం? ఎట్లూకుంటాం చెప్పండి మీరు? అవునులే. జర్నలిస్ట్ మేధావులు ఆలోచించాలి. మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైట్, ప్రతి ప్రజా సంఘాల ఆలోచించాలి. రేపటి రోజున మన తెలంగాణ మీద దాడి చేయడానికి వస్తున్నారు. మనం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. జాగృతం కావాల్సిన అవసరం. ఎక్కడక్కడ మనం ఖండించాలి, ఎక్కడికక్కడ వ్యతిరేకించాలి, ఎక్కడికక్కడ మాట్లాడాలి. అది కూడా ఇప్పటికిప్పుడు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ విఠల్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. స్టార్ట్ అయింది దుకాణం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళంటే వ్యక్తిగతంగా ఉన్నదాకా ప్రభుత్వ వ్యతిరేకంగానే పనిచేసిర్రు. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడిర్రు. ఈరోజు సడన్గా ఏమైంది వాళ్ళందరికీ? అంటే వాళ్ళు ఊహించింది చేస్తాడు అనుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము మంచి చేస్తారు అనుకున్నారు. బట్ ఏందనంటే ఆయన పక్కన ఆయనకు సంబంధించిన కోటరి నిర్మించుకోవడం, అంటే ఇక్కడున్న మేధావులను విస్మరించడము, ఇట్లాంటి జరగడం వల్ల వాళ్ళు ఎందుకు ఊకుంటారన్నా? ఇక్కడ చైతన్యం ఎటువంటి ఆశించరు మన వాళ్ళు. ఎటువంటి ఆత్మగౌరవాన్ని చంపుకోరు. ఆకలితోటన్నా భరిస్తారు, ఆకలినన్నా భరిస్తారు. వాస్తవం, ఇదైతే కరెక్ట్. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు చాలా కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు, వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పరిపాలన అనేది కొంచెం ఏంటంటే విభజించి పాలించే టైపే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ కొంత ఎంతో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వచ్చేసి 8 ఎంపీ సీట్లతో పాటు వాళ్ళకి ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు కూడా తోడైపోయినాయి. అంటే ఇక్కడ కొంచెం బీజేపీ కూడా ఇట్లా చాపకుండా నీరులాగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే రేపు చాలా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ ఇట్లాంటి ఎలక్షన్లు వస్తూ ఉంటాయి భవిష్యత్తు తరాలకు. అంటే అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన దాని మీద కొంచెం ఎవరైనా కూడా ప్రజలు చూస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఎవరు ముందు పడాలి? మీకు చెప్తా. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు 2001లో, అవును, 2002లోనేమో ఈ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. అవును, క్లీన్ షిప్ చేసిందన్న. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా. అవును, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మన వాళ్ళు వన్ సైడ్ వేసిళ్ళు కదా. రేపటి రోజున అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నారు కదా. అవన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీరన్నా బీజేపీ, అన్న వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా బీజేపీ? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిందా? ఐసర్ ఇస్తా అన్నది ఇచ్చిందా? ఐఏఎం ఇస్తా అన్నది ఇచ్చిందా? ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. రేపటి రోజున టైం వచ్చినప్పుడు రిజల్ట్ ఆ రకంగానే ఉంటుంది. రైట్. ఎట్లా అనిపిస్తుంది 6 నెలల పరిపాలన? అంటే ఎక్కువ ఎలక్షన్ టైంలో ఉన్నాయి కదా, కాకపోతే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అని అంటే వాళ్ళు 6 నెలల పరిపాలన 100 రోజుల్లో మేము అన్ని చేస్తామని అన్నారు. కానీ అది 100 రోజుల్లో ఫెయిల్ అయిపోయారు. 100 రోజులు కాస్త 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కూడా దాటింది. ఎటువంటి కార్యరూపణ లేదు, ఎటువంటి రివ్యూ లేదు. యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్, ఒక విద్యార్థిగా నేను విద్యా సమస్యల మీద రివ్యూ లేదు, యూనివర్సిటీలకు సంబంధించిన రివ్యూ లేదు, స్కూళ్ళకు సంబంధించి లేదు, ఎటువంటి ఏం లేదు. మరి పాలన ఎట్లా చేస్తుర్రు ఏందనేది అర్థమైతలేదు. అంత అగమ్య గోచరం. సరిగ్గా రేపటి నుంచి వాళ్ళది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్లు అంతా అయిపోయినాయి మీరు అన్నట్టు. రేపటి నుంచి ఇక వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందనేది చూద్దాం. రైట్. ఇదే సంబంధించిన ముఖ్యమంత్రి మీద ఆగస్టు సంక్షోభం వస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు అంటారు. అసలు ఏంటి ఆగస్టు సంక్షోభం? ఏమో రావచ్చు మరి. ఇక బీజేపీ వాళ్ళకి ఎరక, ఇక వాళ్ళకి ఎరక. అంతేనా? వాళ్ళకి బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఎరక. ఎందుకనంటే వాళ్ళే అంటారు కదా, ఏక్నాథ్ షిండేలు దాంట్లోనే ఉన్నారు, దాంట్లోనే ఉన్నారా అని అంటారు. మరి ఎవరు ఎడిపోతారో తెలియదు. వీళ్ళ మధ్యన అసలు సంయమనం లేదు. మంత్రుల మధ్యన సమయం ఎవ్వరి దారి వాళ్ళదే. మీరు అబ్జర్వ్ చేయండి అన్న, ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ కూడా 4 మంత్రులు 5 మంత్రులు కూర్చొని ఏదైనా డెసిషన్ తీసుకున్న దాఖలా అన్నాయా? వంటెద్దు పోకడతోటి రేవంత్ రెడ్డి గారే తీసుకుంటారు ప్రతిదీ. అంటే మిగతా వాళ్ళు
కాస్త వాళ్ళకి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు కొడదామన్నట్టే ఉన్నారు. పార్టీ విత్ ఇన్ ద గవర్నమెంట్ వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడే కొడదామని. రైట్. ఇన్ని రోజులు అటు ఇటు గత ప్రభుత్వము అప్పుల తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ మీద నడిపిర్రు. ఎక్కువ కొనసాగజాలదు ఇదంతా వ్యవస్థ. ఇప్పటి నుంచి పరిపాలన చేయాలి. రీలు కొన్ని రోజులే నడుపుతున్నారు. ఒకసారి అప్పులు అన్నారు, ఒక రోజు మేడిగడ్డ అన్నారు, శ్వేతపత్రాలు అన్నారు, శ్వేతపత్రాలు మేడిగడ్డ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అది ఇది అనుకుంటా ఈ ఎలక్షన్ల వరకు నడిపిల్లు. ఇక రేపటి నుంచి ఏ అంశం లేదు వాళ్ళకు. ఏ అంశం లేనప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ చిహ్నాలు మారుస్తాము, ఈ పాటలు మారుస్తాము. నెక్స్ట్ నిన్న టీవీలో సెక్రటేరియట్కి తాళం వేసి ఇది కట్టిరు గేట్కి. ఇష్టం వచ్చిన పరిపాలన చేస్తే అది ఇప్పుడు నిన్ను కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి కదా, అలాంటప్పుడు ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి నువ్వు పరిపాలన చేయాలి. కానీ నీ కోరికలు తీర్చుకోవడానికి ఏంది? ప్రజల కోరికలు తీర్చాలని నిన్ను పంపిస్తే నీ కోరికలు తీర్చుకుంటున్నావు నువ్వు. అంటే ఇది కరెక్ట్గా రివెంజ్ పాలిటిక్స్ చేస్తాడా, మరి ఆయన అరేంజ్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటాడా అర్థమైతే లేదు. అంతే మొత్తానికైతే నడుస్తుంది. సరే ఇదంతా పక్కన పెడదాం మనం. సింపుల్గా అంటే సూటిగా చెప్పు నాకు, ఈ 6 నెలల పరిపాలనకు సంబంధించిన దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ దేశానికి నెంబర్ 1 అని చెప్పేసి మనం పేపర్లో చూసినాం, చదివినాం. బట్ వీళ్ళు ఒక పోర్ట్రే ఏం చేసారు ప్రపంచానికి, తెలంగాణ అనేది ఒక అప్పుల తెలంగాణ అది ఇది అని చెప్పేసి రావడంతో ఒక తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి సంబంధించి కూడా వాళ్ళు ఏం లేదని చెప్పిండ్రు. అదే 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 దాకా రాబోతున్నారు. భవిష్యత్తులో మరి వీళ్ళు ఏం చేస్తారు అన్న? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యాజ్ ఏ ముఖ్యమంత్రి నేను అంటున్నాను, అరే నా కాడ పైసలు ఉన్నాయి కొన్ని రూపాయలు ఇరా అంటేనే ఎవడైనా పైసలు ఇస్తాడు. అరే నేనే దివాళు తీసినా అంటే నీకు ఎవడప్పిస్తాడు? అదే అంటున్నా నేను. అంటే ఇది చేసిన మిస్టేక్ ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, అప్పుల పాలైపోయింది అని అంటే ఇన్వెస్టర్స్ ఎవడొస్తాడు? ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడే ఇక్కడున్న రెవెన్యూ జనరేట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం కానీ రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు అన్న మీరు గుర్తుపెట్టుకోండి, రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడిగితే పండబెట్టి తొక్కుతా అంటాడు ఇదే ముఖ్యమంత్రి. బోనస్ ఎప్పుడు ఇస్తావయ్యా అని అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడు. ఎండిన పంటలకు పరిహారం ఎప్పుడు ఇస్తావయ్యా అంటే ముడ్డి మీద డ్రాయర్ లాగుతా అంటాడు. ఆడబిడ్డలకు 2500 ఎప్పుడు ఇస్తావయ్యా అంటే లాగులో తొండలు వదులుతా అంటాడు అన్న. నిరుద్యోగ వృత్తి ఏమైందయ్యా అని అడిగితే 100 అడుగుల లోతున బొంద పెడతాడట. పెన్షన్లు ఎప్పుడు ఇస్తావా అంటే జైల్లో చిప్పకూడు తినిపిస్తా అంటాడు. రైతు బంధు ఏదని చెప్తే చెప్పు తీసుకొని కొడతా అంటాడు. నేతన్నలకు బకాయి ఊరా నాయన అంటే నిరోధులు అమ్ముకోండి అంటాడు. అంటే చేనేత కార్మికులు నిరోధులు అమ్ముకో అన్నారన్న వాళ్ళు. అంటే ఇవన్నీ ఉద్యోగాలు వేయనంటే ఉత్సాగట్లేదట, ఉత్సాగట్లేదని మాట్లాడారు. అదే అంటే స్వయాన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ మాట్లాడే పదాలు ప్రతిదీ జనాలు అబ్జర్వ్ చేస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు కొడతారు గంతే ఇక.